పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. తప్పకుండా ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదైనా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్, చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి మరి లక్ష్మీ అమ్మవారు ఏం చెప్తున్నారు? ఈ శ్రావణ మాసం నుంచి అమ్మవారు కటాక్షం ఉందా? తప్పకుండా. సో ఆస్ట్రాలజికల్ గా వాళ్ళకి నడుస్తుంది, చాలా ఇంటెన్స్, చాలా ఉంది. సెకండ్ ఫేజ్ కాబట్టి కొంచెం, బట్ ఓకే, ఆ టైంలోనే సక్సెస్ఫుల్ అయిపోవచ్చు కూడా. సో మీనరాశి వాళ్ళకి ఫస్ట్ మీకు వచ్చిన గైడెన్స్ ఏంటి అంటే, మీది కాని దానికోసం మీరు తాపత్రయం పడొద్దు ఈ సంవత్సరం. ఓకే, ఏదన్నా వదిలేసుకోవాలి అంటే వదిలేయండి, దాన్ని పట్టుకొని వెళ్ళాడొద్దు. అది ఏదైనా కానీ, కార్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ. ఎందుకంటే మీకు ఒక ఇంటెన్స్ పీరియడ్ నడుస్తుంది ఇప్పుడు నార్మల్గా కూడా. ఓకే, సో మీది కాని దానికోసం మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, ఐసోలేషన్లోకి వెళ్ళిపోవద్దు, ఇట్లాంటివన్నీ మీకు ఉన్నాయన్నమాట. మీకు ఇవ్వాల్సిన ఒక అడ్వైజ్ ఏంటంటే, అతిగా అంటే మీరు ఏదైనా మార్చుకోవాలి మీ లైఫ్లో అంటే అతిగా ఓవర్ షేరింగ్ నేచర్ ఉంటుంది, అన్నీ చెప్పేసుకుంటారు. ఓకే, అంటే అది మీ వరకు లిమిట్ అయి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, మీ గురించి చెప్పుకుంటారు, నా గురించి ఓపెన్ సీక్రెట్స్, మీ తమ్ముడు గురించి, మీ అక్క గురించి, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, అందరి గురించి చెప్తే ఏమవుతుందంటే మీరు అక్కడ లోపు అయిపోతా ఉంటారు, చులకన అయిపోతారు. మిమ్మల్ని చూసే పద్ధతి మారిపోతుంది. కరెక్ట్. కాబట్టి ప్రతిదీ అందరికీ చెప్పుకోకర్లేదు, అని అందరినీ నమ్మక్కర్లేదు వీళ్ళు. ఓకే, ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి, అది ఒకటి. సో ఇది మీకు వచ్చిన గైడెన్స్.
అండ్ ఇంకొకరి మీద ఆధారపడే నేచర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసి పెడతారు వీళ్ళు చేసి పెడతారు అట్లాంటి దాని నుంచి బయటపడే మీకు కొంచెం ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి మీనరాశి వాళ్ళు. ఓకే. అండ్ అదేవిధంగా అతిగా త్యాగాలు ఎక్సెసివ్ సాక్రిఫైజెస్ ఉంటాయి కదా వీళ్ళకి. నేను ఎంత డిస్కంఫర్ట్లో ఉన్నా ఉంటాను, అవతల వాళ్ళు బాగుంటే చాలు అన్న ఒక తత్వం ఏదైతే ఉందో దాన్ని మీరు మార్చుకోవడం చాలా చాలా అవసరం ఇప్పుడు ఈ నీడ్ ఆఫ్ ది అవర్ మీకు అనమాట. అండ్ అదేవిధంగా వీళ్ళు ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళు స్పిరిచువల్ లైన్లో వెళ్తే తొందరగా వీళ్ళకి చాలా తొందరగా అనమాట. ఓకే. వాళ్ళకి చిన్న రెమెడీ చేసినా మీకు వెంటనే మీరు చిన్న పూజ చేసిన ఇప్పుడు హనుమాన్ చాలీసా మీరు ఒక 11 రోజులు కూర్చొని చదవండి ఒక ఇంటెన్షన్తో ఒక సంకల్పం పెట్టుకొని మీకు ఎక్సలెంట్గా మీకు చాలా రోజుల నుంచి అవ్వని ఒక పని మీరు వెయిట్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ అవుట్కమ్ మీకు 100% మీకు రెమెడీ కూడా అదే యాక్చువల్గా. ఓకే. ఒకటే ప్లేస్లో ఒకటే టైంలో ఆరెంజ్ కలర్ వస్త్రం వేసుకొని మీరు హనుమాన్ చాలీసా చక్కగా అంటే చేయగలిగితే 11 సార్లు 11 రోజులు, లేదా బాగా ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే ఇది పక్కన పెట్టేది ఆస్ట్రాలజికల్గా చూసుకుందాం 40 days చాలీసా 40 days నెయ్యి దీపం పెట్టి హనుమంతుడి ముందు చాలా నిష్టగా నియమంగా ప్రతిరోజు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ టైము ఇంకా నువ్వే శరణం అన్నట్టుగా కూర్చొని మీరు చేయగలిగితే మీకు వితిన్ 40 days అయిపోయిన తర్వాత మీ లైఫ్లో వచ్చే ఒక బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక మంచి బ్లెస్సింగ్ మీరు చూస్తారు. కాబట్టి స్టక్ అయిపోవద్దు, ఓవర్గా అన్నీ షేర్ చేసేసుకోవద్దు. ఇప్పుడు ఒక ఫేజ్ నడుస్తుంది, సో మీది కానిది వదిలేసుకోండి. ఇప్పుడు లెట్ గో అన్నమాట, వదిలేయండి. అంతే, దానితోటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లేకపోతే మీరు లైఫ్ అంతా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ ఫేజ్ని వెళ్ళనివ్వండి. మీలో ఏవైతే మార్పులు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే ఆ మార్పులు జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం స్టేబుల్గా ఉండండి. కష్టం వచ్చినా భగవంతుడు ఉన్నాడనే ఒక బిలీఫ్ తోటి ముందుకెళ్ళిపోవడం అండ్ డూ గుడ్ థింగ్స్ అంతే వీళ్ళకి. అమేజింగ్ చాలా చక్కగా తెలియజేశారు. డే టు డే లైఫ్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేయాలనేది కూడా ఒక్కసారి తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి క్లెన్లీనెస్. ఓకే. క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అనమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోం ఆంటీ అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము, పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా యాక్చువల్గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. పుష్కలంగా ఉంటది అనమాట, అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ మనకి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే.